ఒక మన యాదగిరాన్నంతా, ఇంకా వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా కొంచెం పెద్దగానే ఉన్నారు వాళ్ళు, కొంచెం వయసు దాటిపోతుంది, యాదగిరాన్న కంటే పెద్దగా ఉన్నారు. వాళ్ళు లిఫ్ట్ అడిగారు. లిఫ్ట్ అడుగుతారే పాపం ఈ చీకట్లో ఈ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో అని చెప్పేసి బండి ఎక్కించుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాను. నేను వాళ్ళకేం సువార్త చెప్పలేదు, దేవుని నమ్ముకో అని కూడా అనలేదు. నేనేదో నా దేవుని పాటలు పెట్టుకొని పాడుకుంటూ వస్తే అప్ అన్నాడు. ఏమైంది అప్ అని. నేను కాపాలి నా బండి, మీకు నేను హెల్ప్ చేసిన, ఎందుకట్లా అరుస్తున్నారు అంటే, నువ్వేమనుకుంటున్నావు, ఇంకో వేరే నువ్వు లిఫ్ట్ ఇచ్చినావు కాబట్టి బతికిపోయినావు, వేరే వాళ్ళు అయితే నా టౌన్ దగ్గర పంపిస్తావుగా, ఊరోళ్ళు అందరూ వచ్చి మొత్తం ఏం చేస్తావు అనుకుంటున్నావు అంటున్నాడు ఆయన. నాకు చాలా బీపీ లేచిపోయింది. నాకు ముందే కోపం ఎక్కువ. నాకు ఇక మా పాత వచ్చింది అనమాట. తుక్కు రేగొడుతుంది. కానీ దేవుడు అన్నాడు, ఇవి మాటలు గుర్తొచ్చినాయి, మనం ప్రేమించాలి. హల్లెలూయా. శత్రువులని ప్రేమించాలి, హింసించే వారి కొరకు శపించే వారిని దీవించాలి. ఈ మాటలన్నీ గుర్తొచ్చి కొంచెం ఓపిక పట్టి ఇక నవ్వుకున్నాను. తర్వాత ఇక కోపం పోయి తర్వాత వాళ్ళను నేను అక్కడనే రోడ్డు దించేసి వదిలేసి దమ్మున వెళ్ళిపోవచ్చు నా దారితో. కానీ ఏదో ఒక రోజు ఫలానా క్రైస్తవుడు నా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు అనే మాటలు నాకు నచ్చలేదు. సరే నాకు రిటర్న్ కానీ నేను చేసే మంచి పని వాడి జీవితం అంతా గుర్తుంటారు. వాళ్ళ ఇంటి దగ్గర ఆ ఊరు దాకా తీసుకెళ్ళినా, దించినాక వాళ్ళ భార్య బాగుంది. మేము ఇంత అనగా నీ అబ్బాయి ప్రేమించి మరి మమ్మల్ని ఇక్కడ వదిలేసిపోయింది, అయ్యా ఏమనుకోకు, క్షమించయ్యా. హల్లెలూయా. అది చాలు. కొంచెం భావన మనం ఆ ప్రేమ సంపాదించుకుంటున్నాం. అదే నా కోపం వచ్చి అక్కడ వదిలేసి వెళ్తే ఇంకోలాగుంటుండే కదా. కాబట్టి క్రైస్తవులు సహనంతో, ప్రేమతో మనం ఎదుర్కోవాలి సమాజంలో. వాళ్ళు ఏదో తొందరపడతారు అని చెప్పేసి మనం తొందరపడితే అది సరైన విధానం కాదు. నువ్వు నిజ దేవుడు అంటున్నావు కదా, నీ గొప్పది అనుకుంటున్నావు, మరి గొప్ప లక్షణాలు కనిపించాలి కదా. మాటలు చెప్పుకోవడం వరకేనా? అవసరం అనుకుని ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. నా నిమిత్తము, సువార్త నిమిత్తము మీ ప్రాణాలు కూడా పోతాయి, జాగ్రత్త అన్నాడు. దేవుని పని చేసేటప్పుడే ప్రాణాలు లెక్క చేయకుండా వచ్చేవాడే సేవకరుగుడు. హల్లెలూయా. నన్ను కొడుతుండ్రు, నన్ను చేస్తున్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, ఇవన్నీ ఎల్కేజీ పాఠాలు. ఆదిమ సంఘం హింసించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ధర్నాలు చేశారా? ఏడ్చారా? ఏం చేశారు? మహాభాగ్యం అనుకున్నారు, ఆనందించారు, ప్రార్థన మరీ ఎక్కువగా చేశారు. ఆనాడు ప్రభావంతో పరిచర్య జరిగింది. ఈరోజు ఎక్కడ వెళ్తుంది క్రైస్తవ్యం అర్థం కావట్లేదు. మనం ముందుకు వెళ్దాం. ఇంకా 30వ వచనం త్వర చదువుతూ త్వర ముగిస్తాడు. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నిన్ను అడిగేటోనికి ఏం చేయాలంట? ఎంతమంది ఇస్తున్నారు? అడిగి ప్రతి ఒక్కరు అలసిపోయారు, ఇస్తారు. కానీ ఇచ్చి ఏమైపోతారంటే అల్ప అనేది వస్తుంది కదా. ఇంకేమన్నాడు? నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద దాని మరలా అడగవద్దు. మనుషులు మీకు ఎలా దగ్గర దొంగతనం చేసినా కానీ మళ్ళీ అడగొద్దట. అర్థమైందా? ఎంతమంది చేస్తారో చూద్దాం. మనుషులు మీకు ఎలాగూ చేయాలని కోరుకుంటారో అలాగూ మీరు వారికి చేయండి. చాలా మంది మనుషుల దగ్గర ఏం కోరుకుంటారు? మీరు మర్యాద కోరుకుంటారు కదా. ఏం కోరుకుంటారు? మర్యాద కోరుకుంటారు. మర్యాద కోరుకునే నీకు ఫస్ట్ నువ్వేం చేయాలి? ఎదుటివారికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు మర్యాద ఇస్తే నువ్వు మర్యాద కోరుకుంటావు. నువ్వు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నీకు రెస్పెక్ట్ రాదు. అర్థమైందా? నువ్వు ఎంత మర్యాద ఉంటే అంత మర్యాద పొందుకుంటావు, ఎంత గౌరవంగా ఉంటే అంత గౌరవంగా పొందుకుంటావు. కొంతమంది తెలిసిన వాళ్ళే ఎడ కనబడితే ఎడ ప్రైజ్ కార్డు చెప్పాలి, ఎడ నమస్తే చెప్పాలని అడ్డు చూసుకుంటూ
నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అని అంటారు. నువ్వు పట్టించుకుంటున్నావా? ఫస్ట్ అందరు ప్రైజ్ లాడ్ చెప్తున్నావా? నమస్తే చెప్తున్నావా? రోడ్డు మీద వచ్చేవానుకో ఇటు వస్తున్నాడు తెలిసినోడు అయినా కానీ అడ్డు పెట్టుకొని పోతున్నావు. నువ్వు ఏది చేస్తున్నావు నీకు అదే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ నమస్తే పెట్టచ్చు కదా. నువ్వే నమస్కారం అంటే అయిపోయా, వాళ్ళు కూడా నమస్కారం పెట్టు. హలో అంటే హలో అంటారు. నువ్వు ఎలా మెదిలితే సమాజం నీకు అలాగనే మెదులుతుంది. అందరు మూర్ఖులేం కాదండి, ఎవడో ఒకటి శాడిస్ట్గా అంటూ ఉంటారు, అది వేరే విషయం. ప్రతి వ్యక్తి అలా ఉన్నారా? ప్రతి సమాజంలో మంచి వాళ్ళే ఉన్నారు, అందరు కష్టజీవులే, అందరు పని చేసుకునే వాళ్ళే, అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ సంస్థలైనా, అవునా కాదా? అందరు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం నడుస్తుంది. ఎవడో ఒకటి రెండు ముగ్గురు మూర్ఖులు ఉంటే సమాజం అంతా తప్పు తీస్తే ఎట్లా? హల్లెలూయా. కాబట్టి అందరితో మనము ప్రేమగా వ్యవహరించాలి, మర్యాదగా జీవించాలి. మనం ఎలా ప్రవర్తిస్తే అలాగే. ఒక ఊరికి వెళ్ళి ఒక ఆమె అడిగిందంట, అయ్యా ఈ ఊరు మంచిదేనా అంటే, అమ్మా నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే ఊరంతా సమాజం మంచిదేనా అంటే, నువ్వు మంచోడు ఫస్ట్. నువ్వు మంచోడు అయితే సమాజం అంతా మంచిగానే ఉంటుంది. నువ్వు దొంగోడు అయితే, నువ్వు మూర్ఖుడు అయితే సమాజం అంతా పచ్చ కళ్ళలోనికి లోకమంతా. నీ కళ్ళు చక్కవలేవు ఫస్ట్. అందుకే నీ కళ్ళను సరిగా చేసుకొని చూడు. ప్రతి వర్గంలో భక్తులు కనబడతారు, ప్రతి వర్గంలో మంచి వాళ్ళు ఉన్నారు, ప్రతి సమాజంలో దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుకే ఊరికే రాలే మాట. అపోస్తలుడైన